ఈరోజు నీ బర్త్డే కదా, ఈ పాయసం తినిపించి విషెస్ చెప్దామని వచ్చాను. నేనిచ్చిన పాయసాన్ని మీ మమ్మీ తింటాం తెలుసా? నన్ను చూడనీకి ఈ రోజు నీకు ఛాన్స్ ఇస్తున్నా, ఉపయోగించుకో. ఛాన్సా? ఏంటది? ఈ రోజు నేను మీ ఏరియాలో ఉన్న గుడికి వస్తా. ఏ గుడికి వచ్చానో కనిపెడితే నీకు 25 మార్కులు ఇస్తా. ఏంటి ఫుల్ జోష్గా ఉన్నట్టున్నారు? నా బుట్ట బొమ్మని కనిపెట్టబోతున్నాను. జోష్గా ఏంటి, ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంది. అబ్బో, చూస్తుంటే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారే. మామూలుగా కాదు, కాన్ఫిడెంట్ లా ఉన్నాను. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, నా బుట్ట బొమ్మ ఎవరన్నది ఈ రోజు నేను తెలుసుకుంటానన్నది కూడా అంతే నిజం. ఎందుకో ఇన్ని కష్టాలు, అందుకే కాబోలు. మెరుపు లేకుండా వాన, ప్రాబ్లమ్స్ లేకుండా ప్రేమ ఉండవంటారు. సరేలేండి, నేను వెళ్ళి అర్చన టికెట్స్ తీసుకొస్తాను. మీరు వెళ్ళి మీ వెతుకులాట పనిలో మీరుండండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీ బుట్ట బొమ్మ కనిపించుగాక. ఎలా కనిపిస్తుందో నేను చూస్తాను. తను ఎలా ఉంటుందో నాకు తెలియదు, మరి ఎలా గుర్తుపడతానని వెతుకుతున్నాను. ఎలా వెతకాలి? ప్రేమ ఒంట్లోకి వచ్చాక మతిమరిపే కాదురా, ఏకంగా మెమరీయే లాస్ అయ్యేలా ఉంది. ఇదేదో నాకు సింక్ అవుతున్నట్టుందే. చెప్పు. ఎక్కడున్నావు? గుడిలో. అదే, ఏ గుడిలో? గది కనిపెట్టాల్సింది నువ్వు కదా. గదే కదా నీకు ఈరోజు పరీక్ష. కనిపెట్టేయి, 25 మార్కులు కొట్టేయి. ఆల్రెడీ కనిపెట్టేశాను. అబ్బో, ఏంది కనిపెట్టేసినవా? గట్లయితే యాడునన్నా చెప్పు. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. వావ్, సూపర్. కేకా? అబ్బబ్బబ్బబ్బా, ఏం కనిపెట్టినావు? నీ బుర్ర పాదరసం కంటే ఫాస్ట్. అవును, ఇంత షార్ప్ గా ఎట్లా కనిపెట్టినావు? బేసికల్ గా నేను ఇంతే, చాలా షార్ప్. చిన్న లైన్ చెప్తే సినిమా అంతా ఊహించుకోగలను. గట్లనా? అయితే నువ్వు కేక్ కాదు, కేవు కేకే. థ్యాంక్ యూ. ఆగుడినే కాదు, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నిన్ను కూడా కనిపెడతాను. ఎక్కడున్నానంటే చెప్పు. ఎక్కడున్నావు? త్వరగా చెప్పు. నువ్వున్న దగ్గర నుంచి కొంచెం ముందుకు నడువు. నడిచాను. అక్కడి నుంచి 7 అడుగుల లెఫ్ట్ వెయ్యి. వచ్చాను. అక్కడి నుంచి 6 అడుగులు రైట్ కై. వచ్చాను. ఏమొచ్చింది? ఒక బెంచ్ వచ్చింది. అక్కడే ప్రశాంతంగా కూర్చో. హలో పాదరసం, నీకు ఆల్రెడీ చెప్పినా కదా, నాకు నేనుగా వస్తే తప్ప నువ్వు నన్ను కనుక్కోలేవని. గందుకని గిట్ట స్మార్ట్ గా ప్లాన్ చేసుడు మానేసి జస్ట్ స్వీట్ గా మాట్లాడు, సరేనా? ఇంత హాట్ గా షాక్లు ఇస్తూ స్వీట్ గా మాట్లాడాలా? గేందో వినబడట్లే. అది కాదు, నువ్వెలా ఉంటావో నాకు తెలీదు, మరి ఎలా గుర్తుపట్టగలను? కళ్ళతో కాదు, మనసుతో చూడు, కనిపిస్తాను. మన మనసులో ఉన్నవాళ్ళు మనకి దగ్గరగా ఉన్నప్పుడు కాలం ఆగిపోతుంది, గాలి స్తంభిస్తుంది, మెరుపుల వాన కురుస్తుంది. ఏంటి కవిత్వం చెప్తున్నావా? నిజం చెప్తున్నాను. నేను నీకు కనిపించే క్షణంలో నీ గుండె వేగం పెరుగుతుంది. నేనే నీ బుట్ట బొమ్మనని నీ మనసు నన్ను చూపిస్తుంది. డౌట్ ఉంటే ప్రయత్నించు, నీకే తెలుస్తుంది. బాయ్, ఆల్ ది బెస్ట్.
బాబోయ్ ఈవిడికి ఆటలంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే ఓ రేంజ్లో ఆడేసుకుంటుంది. తను కనబడగానే గాలి ఆగిపోతుందంట, మెరుపుల వాన కురుస్తుందట. బాబోయ్ మెరుపుల వాన సంగతేమో గాని ఎవరిని చూసినా వాంతొచ్చేస్తుంది. అవంతి గారి పేరు మీద అర్చన చేయండి. అవంతి నామధేశ్య శతమానం భవతి శతాయ పురుష సత్యేంద్రియాయుష్యే. తర్వాత పేర్లు చెప్పమ్మా. అలాగే విరించి గారు, రాజలక్ష్మి, రిషి అందరి పేర్ల మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. విరించి నామధేశ్య, రిషి నామధేశ్య, రాజలక్ష్మి నామధేశ్య. శాశ్వతం శాశ్వత. నిన్ను కనిపెట్టేశాను పుట్టుబొమ్మ. నువ్వా? అవును నేనే. మరి మీరెవరనుకున్నారు? ఆ, ఎవరు లేరు. ఏదో బుట్టబొమ్మ అన్నారు. ఎవరా బుట్టబొమ్మ? పుట్టుబొమ్మ ఏంటి? అలాంటిదేం లేదు. నన్ను చూసి వేరే ఇంకెవరైనా అనుకున్నారా ఏంటి? నో నో నో, అదేం లేదు. అలా ఎందుకు అనుకుంటాను? అవును నువ్వేంటి మా పేర్ల మీద అర్చన చేయిస్తున్నావు? ఈరోజు మీ మమ్మీ బర్త్డే కదా, అర్చన చేద్దామని గుడికొచ్చాను. పనిలో పనిగా మీ పేర్ల మీద కూడా అర్చన చేయించాను. అవును మా మమ్మీ బర్త్డే అని నీకెలా తెలుసు? మనకు నచ్చిన వాళ్ళ గురించి మనకన్నీ తెలిసిపోతుంటాయండి. తెలుసుకుంటాను కూడా. నా బాధల్లా ఒకటే, నా మనసేంటో నాకు కావలసిన వాళ్ళు తెలుసుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఎవరు వాళ్ళు? ఆ మనిషికి నేనేంటో నా బాధేంటో ఇంకా అర్థం కావట్లేదు. ఇంతకన్నా దురదృష్టం ఇంకోటి ఉండదనుకుంటాను. నా సంగతి సర్లే కాని ఆ బుట్ట బొమ్మని మీరు చాలా డీప్ గా లవ్ చేస్తున్నట్టున్నారు. గణానాన్త్వా గణపతికుం హవామహే కవిం కవీనా. అమ్మా హారతి కళ్ళకద్దుకోండి. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే. సమాధానం చెప్పలేదు. నాకు కొంచెం పనుంది, బాయ్. హలో రిషి గారు, రిషి గారు మీరొక్కరే తిరుగుతున్నారేంటి? మీ బుట్ట బొమ్మేది? అంటే ఏంటి, కనిపించలేదా? అదేంటి రిషి గారు, 6 100 కత్తి 100 సరే ఈరోజు బుట్ట బొమ్మని కనిపెట్టేస్తానని ఒక రేంజ్ లో డైలాగులు చెప్పేస్తే ఖచ్చితంగా కనిపెట్టేస్తారేమోనని ఫిక్స్ అయ్యానండి. కానీ ఇలా ఓడిపోయారేంటి రిషి గారు? పాపం. సర్లేండి, మనుషులు అన్నాక తప్పులు, ప్రేమ అన్నాక తిప్పలు తప్పవండి. హలో ఇంక చాలా ఆపుతావా? నా బుట్టబొమ్మ నన్ను సరదాగా ఆట పట్టిస్తుంది. ఆ ఆటలో బోల్డ్ అంత మజా ఉంటుంది. లవ్ లో ఫెయిల్ అయిన నీలాంటి వాళ్ళకి ఇలాంటివి అర్థం కావాలి. అవునండి, అవును, మీరు అనుభవిస్తున్నారుగా కాబట్టి నాకేం అర్థం అవుతుందిలేండి. సర్లేండి, వెళ్ళి అర్చన చేయిద్దాం. రండి రండి.
ఎక్కడికి వెళ్ళారా? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఫ్రెండ్ పేరు మీద అర్చన చేయించడానికి గుడికి వెళ్ళాం అంకుల్. కానీ ఈయన మాత్రం ఏమైంది డాడీ? ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఈ శారీ తీసుకెళ్లి మీ మమ్మీకి ఇవ్వు. ఈవినింగ్ ఫంక్షన్కి కట్టుకోమని చెప్పు. కానీ నేను ఇచ్చానని మాత్రం అస్సలు చెప్పకు, సరేనా? బా, ఏం డాడీ మీరు మమ్మీ కోసం ఇంత ప్రేమగా శారీ కొన్నారు. దీన్ని మీ చేతుల మీదుగా ఇస్తే మమ్మీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా కాకుండా నన్నిమ్మంటారేంటి? నేనిస్తే హ్యాపీగా ఫీల్ అవడం కాదు రిషి, భద్రకాళిలా రుద్రతాండవం చేస్తుంది. చీర విసిరి నా మొహం మీద కొట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఉదయం పాయసం ఇచ్చినప్పుడు చూశాను కదా మీ మమ్మీ రియాక్షన్ ఏ రేంజ్లో ఉందో. తెలిసి కూడా పెట్టుకోవడం ఎందుకు, మళ్ళీ తిట్టించుకోవడం ఎందుకు? అలా ఏం కాదంకుల్. మీరు పాయసం ఇచ్చినప్పుడు ఫ్రెండ్ అలా మాట్లాడినా తర్వాత తిన్నారా లేదా చెప్పండి. దానికో పెద్ద రీజన్ చెప్పిందిలేమ్మా. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్తుందిలేరా. చూడు విరించి, అవంతి మనసు మెల్లమెల్లగా మారుతుంది. నీ మీద తనకున్న కోపం ఇప్పుడిప్పుడే పోతుంది. కాకపోతే బయట పడట్లేదు అంతే. చూడు విరించి, అవంతి మనసు పూర్తిగా మారిపోయేలా చేయడం అన్నది ప్రస్తుతం నీ చేతుల్లోనే ఉంది. దానికి ఇదే సరైన సమయం కూడా. ఇలాంటివి చేయడం వల్ల తను చాలా సంతోషపడుతుంది. నీకు త్వరగా దగ్గరయ్యే అవకాశం కూడా ఉందిరా. అవును డాడీ, బామ్మ చెప్పింది 200% కరెక్ట్. మమ్మీ చీర తీసుకుంటుంది, ఖచ్చితంగా కట్టుకుంటుంది, నో డౌట్. అవునంకుల్, మీరింకేం ఆలోచించకండి. ఈ చీర తీసుకెళ్లి ఫ్రెండ్కి ఇవ్వండి. వెళ్ళండి అంకుల్. వెళ్ళరా విరించి. వెళ్ళండి డాడీ. వెళ్ళండి అంకుల్. డాడీ వెళ్ళండి. ఏమిటో అందరూ కలిసి నన్ను పులిబోన్లోకి నెడుతున్నారు. వెళ్ళరా. అబ్బా ఏం అవ్వదు అంకుల్, మీరు డాడీ, వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళు. వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళమంటుంటే వెళ్ళండి డాడీ. ఆ. ఆల్ ది బెస్ట్ డాడీ. నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. నేనేం అడగలేదే. అడగాల్సిన అవసరం ఏముంది? నా భార్య పుట్టినరోజుకు చీర తీసుకురావడం ఒక భర్తగా నా బాధ్యత. ఎప్పుడూ లేంది ఈ కొత్త బాధ్యతలేంటో. కొత్తగా ఏం కాదు, ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే అర్థం చేసుకోకపోవడం వల్లే మనసులో ప్రేమున్నా సరే చంపుకోవాల్సి వస్తుంది. అందుకే ఇక మీదట అలాంటి పరిస్థితులు మన మధ్య ఉండకూడదని, ఆ దూరం తగ్గిపోవాలని, అందుకు నీ ఈ పుట్టినరోజే వేదిక కావాలని కోరుకుంటున్నాను. మన ఇంట్లో వాళ్ళ అందరి మధ్య నీ పుట్టినరోజు వేడుకల్ని ఏర్పాటు చేస్తున్నాను. ఆ ఫంక్షన్కి నువ్వు నాకిష్టమైన ఈ చీరలో రావాలి. మన మనసుల మధ్య దూరం లేదని అందరికీ తెలిసేలా చెయ్యాలి. ఏంటి, ముందు వద్దని చెప్పి తర్వాత మీరు వెళ్ళాక పాయసం తిన్నట్టే ఇప్పుడు కూడా అలాగే చీరని వద్దని చెప్పి తర్వాత నేను కట్టుకుంటానని అనుకుంటున్నారా? అనుకోవట్లేదు అవంతి, ఆశపడుతున్నాను. అందరి ముందు నువ్వు నా పరువుని కాపాడతావని కోరుకుంటున్నాను. 20 ఏళ్లుగా గొడవలు పడుతూ కలిసుంటూ కూడా దూరంగా ఉంటూ సాధించింది ఏమీ లేదు. ఇప్పటికైనా తెలుసుకుందాం. వాటన్నిటినీ మర్చిపోయి సంతోషంగా ఉందాం. అర్థం చేసుకో.
చెంచా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెంచా థ్యాంక్ యూ చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ చెంచా థ్యాంక్ యూ ఆడాలు చేయదక్తే అదోలా ఉండాలి, గాల్లో తేలిపోయినట్టు ఉండాలి. కానీ నాకు మాత్రం ప్రాణం పోయినట్టు అయింది. ఆడాళ్ళ చేతులు గులాబీ రేకుల్లా ఉంటాయని కవులు వర్ణిస్తారు, కానీ మీ చేతులు ఏంటండి ఇనుపరాడుల్లా ఉన్నాయి. ఓ, వాళ్ళు చెప్పింది సుకుమారమైన ఆడాళ్ళ గురించి అనుకుంటానండి, మీలాంటి వాళ్ళ గురించి కాదనుకుంటాను. రై చెంచా, నేను పిచ్చ ఆనందంలో ఉన్నాను. పైగా నువ్వు హెల్ప్ చేసావని ఆగుతున్నాను, లేకపోతే నా చెంప పగలు కొట్టేదాన్ని. సారీ నిజం చెప్తే ఇలాగే ఉంటుంది మరి. అమ్మో. థ్యాంక్స్ చెంచా. అవంతి ఆంటీ బర్త్డే అని, రిషి గుడికొస్తున్నాడని నాకు భలే న్యూస్ చెప్పావు. నా ప్లాన్ లైట్ గా వర్కౌట్ అయింది. నన్ను వెనక నుంచి చూసి తన బుట్టకమ్మ లవర్ అనుకున్నాడు తెలుసా? ముందు నుంచి చూసి భయపడ్డారా? ఏంటి? ఏం లేదండి, ఆ రేంజ్ లో పొరపాటు పడ్డారా అంటున్నాను. అవును చెంచా, మొదటిసారి నా వైపు అదోలా చూశాడు తెలుసా? అబ్బో. ఆ తర్వాత తన మనసులో ఏదో ఫీలింగ్ కలిగిందని నాకు అనిపిస్తోంది. ఆల్రెడీ చిరాక్ ఫీలింగ్ ఉంది కదా, అదే కలిగి ఉంటుంది. ఏంట్రా? అదేనండి, లవ్ ఫీలింగ్ కలిగి ఉండొచ్చు అంటున్నాను. నాకు కూడా అదే అనిపిస్తుంది చెంచా. నీ బొందేం కాదు, నీ ఫేస్ చూస్తేనే బాబుకి వాంతి వస్తుంది. ఇక నిన్ను ప్రేమిస్తారా? నీ భ్రమ కాకపోతేను. చెంచా, నువ్వు ఇలాగే నాకు హెల్ప్ చేసి నన్ను రిషిని ఒకటి చేసావనుకో, మీకు పుట్టబోయే పిల్లలకి నా పేరు పెట్టుకుంటారా? ఛీ, నీ చెత్త పేరు ఎవడు పెట్టుకుంటారా? నీ ఫేస్ కంటే నా పేరు బానే ఉందిలేండి. ఏంట్రా ఏదో గునుకుతున్నావు? అబే అదేం లేదండి. అతిగా ఆశపడ్డ ఆడది, అతిగా ఆవేశపడ్డ మగాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదని మా బాబాయ్ రజనీకాంత్ చెప్పారు. అందుకని మీరు అందని ద్రాక్ష గురించి ఆరాటపడి ఆయాసపడి చివరికి నీరసపడే కంటే మీకు అందుబాటులో ఉన్న యాపిల్ పండు తిని ఎనర్జీ తెచ్చుకోండి. ఏంట్రా ద్రాక్ష, ఆయాసం, యాపిల్, ఎనర్జీ అని తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? దేని గురించి నువ్వు మాట్లాడేది? ఏంటండి, మీకు ఇంకా కాన్సెప్ట్ అర్థం కాలేదా? ఎక్కడో ఉన్న చందమామని చూస్తారే తప్ప పక్కనే ఉన్న చుక్కని చూడట్లేదు అంటున్నాను. చూసారా? థ్యాంక్స్. అబ్బా, కోపంగా కాదండి, తాపంగా చూడండి. యాపిల్ ముక్కలు ముక్కలు అయిపోతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. అర్థమై కూడా అర్థం కానట్టు నటించడం అంటే ఇదే.
ఇచ్చిన చీరను కట్టుకొని ఫ్రెండ్ చాలా సంబరపడిపోతున్నారు. ఈ విషయాన్ని ఇమ్మీడియట్ గా అంకుల్ గారితో చెప్పాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పాలి, చెప్పిద్దాం.